క్రోమ్ కీ. ఈ చాప్టర్లో కంపోజిటింగ్ గురించి తెలుసుకుందాం. కంపోజిటింగ్ అంటే ఒక క్లిప్తో మరొక క్లిప్ను కంపోజ్ చేయడం అంటే కలపడం అన్నమాట. ఒక సీన్లో 2 లేక అంతకంటే ఎక్కువ క్లిప్లను వేసి ఒకే క్లిప్గా చూపించవచ్చు. ఒక బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ స్క్రీన్ మీద చిత్రీకరించినటువంటి మూవీ కానీ స్టిల్స్ కానీ కంపోజ్ చేయడం ఎలాగో చూద్దాం. ఇక్కడ ఉన్న గ్రీన్ స్క్రీన్ స్టిల్కు వీడియో ఎఫెక్ట్లో ఉన్న కీయింగ్లోని కలర్ కీని అప్లై చేసి కీ కలర్ పిక్కర్తో గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకుందాం. కలర్ వాల్యూ తగ్గించి చూద్దాం. ఓకే, దీన్నే మరొకసారి చేద్దాం. ఒకవేళ మీ గ్రీన్ స్క్రీన్ పూర్తిగా క్లియర్ కావడం లేదు అనుకున్నప్పుడు అడోబీ ప్రీమియర్ ప్రోలో 4 పాయింట్ గార్బేజ్ మ్యాట్ను వేసి స్క్రీన్ను కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న 4 పాయింట్ గార్బేజ్ మ్యాట్ను క్లిప్కు అప్లై చేద్దాం. దీని ద్వారా మనకు కావలసిన ఇమేజ్కు బయట ఉన్న ఎక్స్ట్రా గ్రీన్ స్క్రీన్ను తేలిగ్గా తీసివేయవచ్చు. ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు కలర్ కీ ఎఫెక్ట్ను వేసి చూద్దాం. కీ కలర్లోని పిక్కర్తో స్క్రీన్లో ఉన్న క్లిప్లో ఉన్న గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకుందాం. కలర్ టాలరెన్స్ను తగ్గించుకుందాం. ఓకే, బాగానే ఉంది. 200% జూమ్ చేసి చూద్దాం. చుట్టూ ఇంకా గ్రీన్ కలర్ కొంచెం మిగిలిపోయి ఉంది కదా. ఓకే, దీన్ని డిలీట్ చేసేసి మరొక ఎఫెక్ట్ వేసి చూద్దాం. ఇక్కడ ఉన్న అల్ట్రా కీ ఎఫెక్ట్ వేద్దాం. కలర్ కీ పిక్కర్తో కలర్ గ్రాబ్ చేసి సెలెక్ట్ చేసి చూద్దాం. చూసారా కంపోజిటింగ్ ఎంత ఈజీగా ఉందో. ఓకే.